హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. జబర్దస్త్లో నవ్విస్తూ కవ్విస్తూ ఇప్పుడు ప్రజెంట్ మూవీలో చాలా బిజీగా ఉంటున్న మన జబర్దస్త్ జిగేల్ జీవన్ గారికి ఇప్పుడు మన ముందున్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ జీవన్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నారా? ఓకే, నాకు తెలిసి మీరు ఒక నవ్వించడమే కాదు, చాలా టాలెంట్ కూడా ఉంది మీ దగ్గర. డప్పు కొట్టడం, తర్వాత సింగింగ్ చాలా ఉన్నాయి. సో మీరు ఇంతకుముందు జబర్దస్త్లో చేసేవారు. ఇప్పుడు అసలు ఏం చెప్పండి, జబర్దస్త్లోకి అసలు అడుగు ఎలా పెట్టారు? అంటే ఫస్ట్ నేను హైదరాబాద్కు వచ్చింది అసలు యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని. మీరు అన్నారు కదా, సాంగ్స్ పాడడం, ఈ డప్పు ప్లే చేయడం, ఇదంతా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన నేపథ్యం. సో అదంతా అలా సాంగ్స్ పాడుతూ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ అలా వచ్చి అసలు యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పి సో వచ్చా. కాకపోతే ఇంకా నేనున్న సిచ్యువేషన్లో నేను ఏదో ఒకటి చేయాలి షో, ఇక అలా అని చెప్పి వేరే ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యి చేస్తూ ఉండగా ఫనీ అన్న అని చెప్పి జెమినీ టీవీలో యాంకర్గా చేసేవాడు. సో తను అరే వీడు బాగా చేస్తున్నాడు, కొంచెం టైమింగ్ ఉంది వీడికి, అరే చేస్తావా జబర్దస్త్ అని అంటే అప్పటికి అభియన్నతో చేస్తున్నాడు. ఫనీ అన్న చేస్తా వస్తా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళి పరిచయం చేశాడు. సో అలా అభియన్న దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తర్వాత ఇంకా నేను టీమ్ లీడర్గా అయ్యేంత వరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా? యా అండి. నీకు మూవీస్లో మంచిగా అనిపించిందా లేదా జబర్దస్త్లో చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే మూవీస్లో మంచిగా అనిపించింది, జబర్దస్త్ అని అంటే రెండింటికి అట్లా తేడా చెప్పలేము. మూవీస్ చేయడానికి జబర్దస్త్ అనేది ఒక మంచి వేదిక. జబర్దస్త్ రావడం వల్లనే మేము బయటికి తెలిసినాం, ఒక జీవన్ అనేవాడు ఒక ఆర్టిస్ట్, వీడు చేయగలుగుతాడు అని చెప్పేసి అని తెలిసింది. సో జబర్దస్త్ అనేది మాకు అన్నం పెట్టడమే కాకుండా సో మేమంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియజెప్పింది. సో అది ఆ విషయంలో అది గొప్ప. సో జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది అంటారు? జబర్దస్త్ అన్నం పెట్టింది, ప్లస్ మాకు లైఫ్ ఇచ్చింది. సినిమా ఏం గోల్. సో ఖచ్చితంగా సినిమాలో కనిపించాలి, సినిమాలో చేయాలనేది గోల్. ఓకే, మీకు జబర్దస్త్లో చేసిన తర్వాత మీకు మూవీస్లో ఆఫర్స్ వచ్చాయా, లేకపోతే అంతకుముందు మీరు మూవీస్లో ఏమైనా చేశారా? సో అంటే అంతకుముందు కూడా చిన్న చేసా. కాకపోతే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఒక ఆర్టిస్ట్గా వచ్చింది మాత్రం ఇదే. అంతకుముందు ఏదో డైలాగులు లేకుండా ఏదో చిన్న అట్లా చేసినాం, కానీ అది కాదు. జబర్దస్త్ చేసిన తర్వాత ఓహో నేను టైమింగ్ ఉంది, డైలాగులు కూడా చెప్పగలుగుతాడు అని చెప్పేసి అని మనకు దాని త్రూ సినిమాలు కూడా వచ్చాయి. ఓకే, అలా సరే. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఏదైనా గొడవై మీరేమన్నా బయటికి వెళ్ళారా, లేదంటే మీ అంతటి మీరే బయటికి వచ్చేసారా? గొడవ ఏం కాదు, అంటే నేను ఉన్న అప్పుడు హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో ఒకసారి గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళా, మళ్ళీ కొన్ని రోజులు కంటిన్యూ చేశా. కానీ అప్పటికి కొంచెం నాకు హెల్త్ ఇంకా సహకరించాలి. అంతకుముందు అంటున్నారు మరి అసలు మీకు ఏదో హెల్త్ బాగాలేదు, సో చనిపోయే స్టేజ్ వరకు వచ్చినారు అని చెప్పేసి ఏదో సంథింగ్ తెలిసింది మాకు. అది ఏమైంది అసలు, ప్రాబ్లం ఏంటి? అది కరోనా వల్ల పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్. ఓకే, కొంతమందికి ఏమో హార్ట్ మీద పడింది, కొంత అలా అయింది కదా సెకండ్ వేవ్. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద. నాకు వచ్చేసి ఎఫెక్ట్ ప్యాంక్రాటిక్ మీద పడింది. అది కొంచెం చాలా డేంజర్ అది. సో మ్యాక్స్ ప్యాంక్రాటిక్ అటాక్ అయిన తర్వాత మ్యాక్స్ బతికే సిచ్యువేషన్ ఉండదు, అంటే ఆపరేషన్ స్టేజ్ పోతే. నా లక్ ఏంటంటే నాకు ఆపరేషన్ స్టేజ్ పోలేదు. జనరల్గా అది ఏంటంటే ఎక్కువ బాగా తాగితే వస్తుంది. నిజంగా అందరూ అట్లే అనుకున్నారు, వీడు బాగా తాగి వీనికి వచ్చింది అనుకున్నారు. కానీ కరోనా తర్వాత కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని తెలిసింది. జనరల్గా బయట మీద తాగడం వల్ల వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఓహో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటుంది. నా రిపోర్ట్స్లో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అదే ఉంటుంది. సో చాలామంది కూడా అనుకున్నారు, చాలామంది బాగా తాగి అందుకే వీడికి అట్లా వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ అది కాదు, నాకు ఎఫెక్ట్ కరోనా తర్వాత దాని ఎఫెక్ట్ పడింది అన్నట్టు. సో అలా చాలా సిచ్యువేషన్ ఇంకా లాస్ట్ పొజిషన్కి వెళ్ళిన. సో అలా తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన మ్యాక్స్ టీవీ తరపున రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది అనుకున్నారు, ఇప్పుడు అదే ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు కూడా. నేను కలిసిన తర్వాత అవును నువ్వు చేస్తున్నావా మూవీస్ అంటే ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదేమో నీకు, ఇంకా చేయట్లేదేమో అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామందికి తెలియదు.
సో ప్లీజ్ యాక్చువల్లీ నాకు ఎప్పుడో అది క్యూర్ అయిపోయి నేను వచ్చి హ్యాపీగా ఇప్పుడు మూవీస్ చేస్తున్నా. చాలామంది కొంతమంది చేయట్లేరు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో అలా ఏం కాదు, ఇప్పుడు సెట్ అయ్యి పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్ చేస్తున్నా. దయచేసి ఎవరైనా ఇంకా జీవన్ సెట్ అవ్వలేదు, తను ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ప్లీజ్ దయచేసి నేను కరెక్ట్ సెట్ అయ్యి చేస్తున్నా ప్లీజ్. ఓకే, మరి జబర్దస్త్లోకి రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? అది మా కోసం లేదంటే మా ప్రేక్షకుల కోసం కంపల్సరీ అడుగుతారు ఈ క్వశ్చన్, అందుకని. ఇది కావాలని అడిగింది నాకు తెలుసు. లేదు, నిజంగానే కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు నిజం చెప్పాలంటే మీ స్కిట్లైనా ఏమైనా సూపర్గా ఉంటాయి. సో కంపల్సరీ మీ రీఎంట్రీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తారు కదా. అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సినిమాలు అయితే బిజీగా ఉన్నాయి. ఒక 4 సినిమాలు చేస్తూ ఉన్నా. సో అంటే సైమల్టేనియస్గా నేను చెయ్యను అని చెప్పేసి అని కాదు. ఇప్పుడు నాకు దగ్గర ఫ్రెండ్స్ టీమ్ లీడర్స్ కూడా ఉన్నారు. నేను చేసి ఆ టీంలలో చేసి వచ్చిన టీమ్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు అప్పుడప్పుడు కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకు క్యారెక్టర్ ఖచ్చితంగా వీడే ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కంపల్సరీ పిలుస్తారు. సో అలాంటి టైంలో నేను వెళ్ళి చేసుకొని రావచ్చు హ్యాపీగా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీస్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తున్నా. సో దీనికి కొంచెం ఇప్పుడు ఆ షూటింగ్ ఉన్నప్పుడు ఇది ఉంటుంది. సో అట్లా కొంచెం సెట్ అవ్వక అది అవుతలేదు. నో ప్రాబ్లం, మళ్ళీ ఒకవేళ నేను అది డేట్ ఉంది ఆ రోజు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చేసుకొని వస్తా. అంతేనా? అవును. ఇంతకు మీరు ఎంతవరకు చదువుకున్నారండి? చెప్పాలా ఇప్పుడు? చెప్పాలిగా. అంటే జనరల్గా ఏమనుకుంటారు అంటే వీడు ఏం చదువుకోలేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ నాది బీఎస్సీ బీఈడి కంప్లీట్, ఎంఎస్సి డిస్కంటిన్యూ, ఎంఎస్సి బాటనీ. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ బయోటెక్నాలజీ అది చేయాలని ఉండే నాకు, మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ. కానీ అంటే ఇంకా కొంచెం ఇంట్లో ఆర్థిక సిచ్యువేషన్స్ బాగాలేక అవి చేయలేకపోయా. దానికి కంప్యూటర్ ల్యాబ్ ఫీజులు ఆ ఫీజులు అనే మన వల్లగా. సో అందుకే బీఎస్సీ బీజెడ్సీ తీసుకున్నా. దాని తర్వాత బీఈడి చేసా. సరే మా బాబాయ్కి ఇష్టం నేను టీచర్ అవ్వాలని, సో చేశా. కానీ ఇంకా నేను ఎందుకో నాకు ఈ ఫీల్డ్ ఎక్కువ ఇష్టం కాబట్టి సో ఎంఎస్సి డిస్కంటిన్యూ అయిపోయింది. ఓకే, మరి యాక్టింగ్ మీద మీకు ఎప్పటి నుంచి ఫ్యాషన్? అసలు నేను చెయ్యాలి ఈ విధంగా, నేను కూడా ఒక యాక్టర్ అనిపించుకోవాలని చిన్నప్పటి నుంచి అనిపించిందా, లేదంటే ఇంట్లో సపోర్టా, లేదంటే ఎలా అసలు? ఇది వాస్తవం చెప్పాలంటే అసలు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకు ఏం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు అసలు. అంటే నేను ఒక హైదరాబాద్కి వెళ్తున్నా, అక్కడ చదువుకుంటున్నా అని చెప్పేసనే తెలుసు. కానీ ఒక సినిమా ఫీల్డ్కి ట్రై చేస్తున్నాడు, సినిమాలలో చేస్తాడు, ఇవన్నీ ఏం తెలియదు. సో నాకు మాత్రం నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నది నా చిన్నప్పటి నుంచే, నా 3rd క్లాస్ నుంచే నేను సాంగ్స్ పాడుతూ వచ్చా. చిన్నప్పటి నుంచి అభ్యుదయ గీతాలు, సామాజిక చైతన్య గీతాలు, సో ఇలా స్కూళ్ళల్లో కాలేజీలలో సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ స్కిట్స్ చేస్తూ సో ఇలా వస్తూ ఉన్నా కాబట్టి అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, సినిమా ఇండస్ట్రీలో నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, సో యాక్టింగ్ చేయాలి, సాంగ్స్ పాడాలి, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి. సో ఇలా అన్ని గోల్స్ పెట్టుకొని వచ్చా. ఓకే, మరి ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఏమైనా అన్నారా? వాళ్ళకి అసలు తెలియదు, ఇండస్ట్రీ అంటేనే తెలియదు. సో నేను కాకపోతే వాళ్ళు హ్యాపీ. ఓకే, సో నేను ఏ రోజు కూడా వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా ఏ రోజు ప్రవర్తించలేదు. సో మనం లాస్ట్ కావాల్సింది ఏంది, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే. సో ఏ విధంగానైనా ఇప్పుడు మనము ఉద్యోగం చేసి మంచి పేరు తీసుకొస్తేనే తీసుకొచ్చినట్టుగా. సో మనం ఇండస్ట్రీలో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటూ అరే పలాని వాళ్ళ కొడుకు బాగా చేస్తున్నాడు వాడు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా చాలు. సో అలా నేను టీవీలలో కనిపించడం మా అమ్మ నాన్నకు వాళ్ళ గౌరవం లేదు. వాళ్ళ ఊర్లో కూడా ఎంత గౌరవంగా చెప్పుకునేది నా కొడుకు టీవీలో వస్తున్నాడు అని చెప్పేసి అని. సో అట్లా అది నాకు హ్యాపీనెస్ అనిపించేది బాగా. సో ఇప్పుడు ఉద్యోగం చేసి అమ్మ నాన్నలను మంచి పేరు తీసుకురావచ్చు, ఇలా కూడా తీసుకురావచ్చు. మరి మీరు సాంగ్స్ పాడతారు కదా, మూవీస్లో ఏమైనా పాడారా? మూవీస్ అంటే అప్పుడు మహాత్మా సినిమాలో నీలపురి గాజుల సాంగ్ పాడినాము. సినిమాలో మేము పాడినాం. అంటే నేను ఒక్కడిని కాదు, నేను అనిల్ గారు అండ్ రమేష్ అని ముగ్గురం పాడాము. కాకపోతే మెయిన్ చరణంలో వచ్చేసి పల్లవి మేము ముగ్గురం పాడాము. చరణంలో వచ్చేసి ఒక్కొక్కరితో సపరేట్గా పాడిపించారు. అప్పుడు మేము చిన్నోళ్ళం చాలా. మా వాయిస్ శ్రీకాంత్ గారికి సెట్ అవ్వాలి, మేమేమో చిన్న పిల్లలాగా ఉండి పాడేటట్టున్నది. శ్రీకాంత్ గారు కొంచెం పెద్దగా ఉండేసరికి సెట్ అవ్వాలి. అందుకే అనిల్ గారు అని చెప్పి మా దాంట్లో పెద్ద ఆయన చరణం వాయిస్ ఆయనది, పల్లవి మాత్రం మేము అందరం కలిసి పాడాము.
ఓకే, ఒక్కసారి మాకోసం సాంగ్ పాడతారా మరి? అన్ని ఇంటర్వ్యూలలో అదే పాడుతున్నా. సరే కొత్తగా డిఫరెంట్గా పాడండి, ఫోక్ సాంగ్స్ కూడా మేబీ పాడతారు మీరు అని నేను అనుకుంటాను, ఎందుకంటే డప్పు బాగా కొడతారని తెలుసు. మరొక డప్పు తెప్పొచ్చుగా. అంతేనా? అయ్యో డప్పు ఎప్పుడన్నా పెట్టుకుని జీవన్ ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు ఒక డప్పు పక్కన కంపల్సరీ అంతేనంటావా? సరే ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం పిలుస్తానులేండి. ఒక్కసారి మా కోసం సాంగ్ పాడండి. సాంగ్స్ పాడుతున్నా అంటే దానికి కారణం మా బాబాయ్ ఓకే, ప్రేమ్ కుమార్ గారు. సో మా నాన్న వాళ్ళ తమ్ముడు, ఆయన రచయిత ప్లస్ సింగర్. రచయిత అంటే సినిమాలలో వాటిలో వీటిలో రాయలేదు, సామాజిక చైతన్య గీతాలు ఎక్కువగా రాసేది మా బాబాయ్. అవి పాడుకుంటూనే పెరిగాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మా బాబాయ్కి శిష్యరికంలో వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను కానీ, మా జబర్దస్త్ తాగుబోతు రాజమౌళి కానీ, అండ్ ఇప్పుడు V6 కొరియోగ్రాఫర్ అనిల్ కానీ, ఇంతకుముందు బతుకమ్మ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి ఆయన కానీ, అండ్ బోలేష్ అది బొంబాయి బోలే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇంకో సింగర్ మావురి మల్లేశ్వర్ కానీ, వీళ్ళందరూ కూడా అప్పుడు మా బాబాయ్ రాసిన పాటల్ని పాడుకుంటూ వచ్చిన వాళ్ళం మేమంతా. సో ఆయన రాసిన పాటలలో అన్నీ ఎట్లా అంటే ఒక అమ్మ తల్లి చెల్లికి సంబంధించినవి, లేదంటే ఒక ఫ్రెండ్స్ దానికి సంబంధించినవి, లేదంటే ఒక ఊరుకు సంబంధించినవి, ఇలా ఉంటాయి. సో దాంట్లో నేను ఎక్కడికి పోయినా కూడా అమ్మ పాట పాడుకుంటా మా బాబాయ్ది. సో ఒక పల్లవి చరణం. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు, ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి పంచకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా, కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి, అమ్మని మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. అమ్మ గురించి కదా ఎంత చెప్పినా తక్కువే. సో సూపర్ అండి. సో ఇలాంటి పాటలు రాసేది మా బాబాయ్, ఇలాంటి పాటలు పాడుకుంటూ మేము వచ్చాం. అప్పట్లో ప్రకృతి పైన కూడా చాలా మంచి సాంగ్స్ రాశాడు మా బాబాయ్. అవి ఒక సాంగ్ ఫ్రెండ్షిప్ గురించి సినిమాలో కూడా వచ్చింది. బోలే శవాలి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, MM కిరవాణి గారు పాడారు ఆ సాంగ్, ఫ్రెండ్స్ కాలనీ సినిమా. సో అన్నీ కూడా ఇలానే ఉంటాయి. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, ఇంటింటి గుమ్మం ముందు తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండగలొస్తే పలకరించే పందిరివైనావు, నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవేల్పైనావు, చుట్టాలు పక్కాలొస్తే చిరుగాలితో పలకరించినవు, చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఇలా చెట్టు గొప్పతనం కానీ ఇలా ప్రతి ఒక్కటి ఒక సమాజానికి ఉపయోగపడే సాంగ్స్ రాసేవాడు బాబాయ్. సో అలా మా బాబాయ్ పాటలు పాడుకుంటూ వచ్చా. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కూలి కుటుంబం. అంటే అలాని మాకు పొలం కానీ చిలకలు అలా ఏం లేదు.
ఒకే ఒక ఎకరం పొలం, అదే మన ఇంట్లో ఫుడ్ వరకు అయితే వస్తాయి. సో అంతే, పెద్దగా వ్యవసాయ కుటుంబమే కానీ కూలీ ఎక్కువ అనాలి, అంతే, వ్యవసాయ కూలీ కుటుంబం. ఓకే, కూలీ కుటుంబం నుంచి వచ్చారు ఈ స్టేజ్ వరకు. ఓకే, మీకు హాస్పిటల్ ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేశారా? ఇంత ఖర్చు అయి ఉంటుంది కదా, సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు మా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కొంత ఇచ్చారు, మా మలయాళ సంస్థ నుంచి కొంత ఇచ్చారు. కానీ అంటే సంస్థ నుంచి ఇచ్చారు కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక నా స్కిట్లో నుంచి మళ్ళీ నా డబ్బులు నేను కట్టేసా వాళ్ళకి ఇచ్చేసా. సో మిగతా కొంచెం బయట నుంచి కొంచెం మా రిలేషన్స్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ అప్పుగా తీసుకొచ్చుకున్నవి చాలా ఉన్నాయి. సో ఇప్పటికీ పే చేస్తున్నవి అంత, అంటే ఒక 10 lakhs వరకు అయ్యండి. అంటే ఆ టైంలో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఒక ఆర్టిస్ట్కి 10 lakhs అంటే ఎక్కువ భారమే. సో ఇంకా దానివల్ల అంత తీసుకురావడం బయట నుంచి మనం ఇప్పటి వరకు కూడా కడుతూనే ఉన్నా ఇప్పటికీ. ఓకే, ఎనివే అప్పంతా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఓకే, జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది మనకు రోజా గారు, నాగబాబు గారు. సో వాళ్ళతో మీ ర్యాప్ ఎలా అనిపించింది? నాకు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బాబు గారు అంటే మాకు ఒక తండ్రిలాగా ఉండే. సో మనం ఏదన్నా ఇంట్లో తప్పు చేసినా కూడా తండ్రి కరెక్ట్ క్రమశిక్షణలు పెట్టినట్టు బాబు గారు కూడా అలానే ఉండే అన్నట్టు. మేము ఏదైనా స్కిట్ కరెక్ట్ చేయలేదనుకో పిలిపించి రై అది బాగా చేయలేదు మీరు అని చెప్పేసి అని అట్లా అనేవారు. ఈ రోజా మేడం ఎంత అంటే బాగా ఎంకరేజ్ చేసేది, నన్నైతే ఎస్పెషల్లీ బాగా ఎంకరేజ్ చేసేది. సో నేను స్టార్టింగ్లో నేను చేసే డ్యాన్స్ కానీ, సో నేను పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక అమాయకుల్ లాంటి ఎక్స్ప్రెషన్స్. అందుకే ఆమె పెట్టిన పేరే నాకు ఎరుపు రెడ్ ఫ్లవర్ అని చెప్పి ఆమె పెట్టింది. కొన్ని రోజులు అయితే బయట జనాలు కూడా అలానే అన్నారు, బయటికి ఎక్కడికన్నా వెళ్తే అరే ఫ్లవర్, అరే రెడ్ ఫ్లవర్ అని అన్నారు. సో అంటే అది ఒకందుకు ఇంత చాలా గొప్ప. ఎందుకు అంటే జనాలు ఆ విధంగా కూడా మనల్ని గుర్తించి నవ్వుకుంటున్నారంటే నిజంగా చాలా హ్యాపీ. అసలు నవ్వించడమే చాలా గ్రేట్ అండి. అసలు దాంట్లో పంచెస్ వేయడము ఒక ప్యాటర్న్ అయితే పంచెస్ వేయించుకోవడం ఒక ప్యాటర్న్. అది దాంట్లో పంచెస్ వేయించుకోవడం, దాంట్లో ఫస్ట్ సుధీర్ అన్న తన మీద పంచెస్ వేసుకుంటేనే అంత గొప్ప పేరు వచ్చింది. సో ఇప్పుడు సుధీర్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. మరి తను తెర పైన కంపల్సరీ పాజిటివ్ తీసుకుంటాడు, మరి తెర వెనక ఎలా ఉంటాడో మాకు తెలియదు. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తెర ముందు ఆయన అన్ని పంచెస్ తన మీద పడుతుంటే తన మంచి పేరు, సేమ్ అదే ప్యాటర్న్ నాది కూడా. నన్నే ఎక్కువ ఇప్పుడు వెంకీ స్కిట్లో కానీ దేంట్లో కానీ నన్ను ఒక ఎరుపప్పని చేసి ఆడుకునే లాగానే ఉండేది. సో అదే ప్లస్. ఓకే, నన్ను నేను తక్కువ చేసుకోవడం వల్లనే జనాలకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నా, ఎక్కువ నవ్వుకుంటున్నారు అని చెప్పి అదే ఆనందం. బయట కూడా అంటే చాలా జోయల్గా ఉంటాడు అన్న, సుధీర్ అన్న కూడా చాలా. అంటే నేను టీమ్ లీడర్ అయిన తర్వాత కూడా తను అన్న ఒక స్కిట్లో రండి ఎంట్రీ ఇవ్వండి అని అంటే అలాంటి ఏం మనసులో పెట్టుకోకుండా వచ్చి ఎంట్రీ ఇచ్చేది. సో అలా జోయల్గానే ఉండేవాడు. అందుకే ఏ పని చేసుకున్నా కూడా అలా స్వీకరించేవాడు, అట్లా ఏం ఫీల్ అవ్వడు. ఓకే, మరి జబర్దస్త్లో ఒక స్కిట్కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారండి? రెమ్యునరేషన్ అంటే అది సీనియర్ జూనియర్స్ బట్టి ఉంటుంది. అంటే ఇంత అని ఉంటుంది కదా, ఇప్పుడు ఒక జబర్దస్త్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. సో నాకు తెలిసి జబర్దస్త్లో చేసే వాళ్ళకి సో మనం దాని మీదే ఆదరవు కాబట్టి ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది అని మాకు డౌట్. అంటే మా జనాలకి కూడా ప్రేక్షకులకి ఆ డౌట్ అలానే ఉంచండి. ఎందుకు అంటే అది ఒకేలాగా ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 13 episodes వరకు ఒకలాగా మాట్లాడతారు, దాని తర్వాత పెంచుతుంటారు. అలా పెరుగుతూ వస్తుంటుంది అన్నట్టు. మినిమం 1.5 lakh 2 lakh వరకు రెమ్యునరేషన్ కూడా ఒక స్కిట్కి తీసుకున్న డేస్ ఉంటాయి. ఎందుకంటే ఆ సీనియారిటీని బట్టి ఎపిసోడ్కి అలా పెంచుతూ అలా ఉంటుంటుంది. ఓకే, జబర్దస్త్లో మన నాగబాబు రోజా గారు క్విట్ అవ్వడానికి గల కారణం ఏంటి చెప్తారా? అది కూడా సస్పెన్సే. అంటే ప్రేక్షకులకు అదే డౌట్ ఉంటుంది కదా, అసలు ఏమైంది ఏంటి నాగబాబు రోజా గారు? నాకు తెలిసి వాళ్ళు క్లారిటీ ఇచ్చేసారు కూడా ఆల్రెడీ. ఎందుకంటే రోజా గారు వచ్చేసి తను మినిస్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రజాసేవకు అంకితం అవ్వడం వల్ల చేయలేకపోయిన సిచ్యువేషన్. నాగబాబు సార్ వచ్చేసి ఆ టైంలో తను బయట చేసే షోస్ కానీ అవి కానీ మూవీస్ కానీ దీనికి కొంచెం డేట్స్ కుదరకుండా సంథింగ్ వాళ్ళ
కొన్ని పర్సనల్ ఇష్యూస్ కావచ్చు. సో దానివల్ల అవ్వడం జరిగింది తప్ప అంటే మన టోటల్ రీజన్ అయితే మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏ రీజన్స్ వల్ల అదే అయిందనేది కరెక్ట్ కూడా మనకు ఉండదు. ఎందుకంటే మనం జోక్యం చేసుకోం ఫస్ట్, అంతే కదా. అదే కరెక్టే. మరి ఇప్పుడు మీరు సాంగ్స్ అయితే సూపర్ వాడుతున్నారు కానీ తెలియకుండా అన్ని అడుగుతున్నావు కదా. అయ్యో కదా, అలా ఏం లేదు జీవన్ గారు. మీకు గుర్తుపెట్టుకోండి, అన్నీ తెలియకుంటేనే మెల్లమెల్లగా అడుగుతుంది. సో ఓకే, ఎనీవే నేను చెప్పేదైతే నిజం. ఎందుకంటే మనకి ఎంత తెలుసో అంతే చెప్తాం, కానీ తెలియని దాన్ని తెలిసినట్టుగా చెప్పడం మాత్రం వద్దు, అది నాకు తెలియదు కూడా, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతున్నారు. ఒకవేళ మూవీస్లో సాంగ్స్ పాడమని అవకాశం వస్తే వెళ్తారా? పాడుతున్నా ఇప్పుడు రెగ్యులర్గా. ఆల్రెడీ పాడుతున్నారా? అంటే నా సొంతంగా చేసే వాటికి నేను అప్పుడప్పుడు, ఇప్పుడు నేను ఎన్ని స్కిట్స్ చేసినా కూడా, ఎన్ని సినిమాలు ఇవి యాక్ట్ చేసుకుంటున్నా కూడా నా మనస్తృప్తి కోసం, అంటే నాకు సింగింగ్ అనే ప్యాషన్ను వదలలేక, ఎందుకంటే ఇష్టం కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నాం, సడన్గా అది పక్కన పెట్టలేము. సో అప్పుడప్పుడు ఏదో ఒకటి, అంటే నేను సొంతంగా చేసుకునే సాంగ్స్, నేను కొన్ని సొంతంగా మ్యూజిక్ చేసుకొని ప్రైవేట్ సాంగ్స్ కొన్ని రిలీజ్ చేసుకుంటున్నా. సో అలా అంటే ఎవ్రీ ఫెస్టివల్స్కి, ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కానీ అలాంటి ఫెస్టివల్ కానీ నాకు కొన్ని సాంగ్స్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సాంగ్స్ అలా చేసుకుంటూ వస్తున్నా. వేరే బయట ఎక్కడ వచ్చినా కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా పాడమే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి? శరపంజరం అనే ఒక సినిమా. సో అది దాంట్లో నా ఫ్రెండ్ నవీన్ కుమార్ గట్ డైరెక్షన్ చేయడం జరిగింది. అదొక, మీకు తెలుసు ఈ మధ్య చాలా ఛానళ్ళల్లో మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తారు, అంటే జీరో బడ్జెట్ సినిమా, అంటే మొట్టమొదటి ఇండస్ట్రీ జీరో బడ్జెట్ సినిమా. ఒక ఫ్రెండ్స్ అందరు కలిస్తే సాధించలేనిది ఏమి లేదు అనేది ఆ సినిమా ద్వారా నిరూపించాలనుకొని, జీరో బడ్జెట్లో సినిమా తీయగలమా అని చెప్పి ఒక డౌట్ వస్తే దాన్ని నిజం చేయడం కోసం తీయొచ్చు అని చెప్పి చూపించగలిగే సినిమా. మరి ఇండస్ట్రీకి రావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అసలు? అది 15 ఇంటర్వ్యూలు అయితే, అది పర్లేదండి, చెప్తే 15 ఇంటర్వ్యూలు చెప్పండి మాకు. ఒక్క మాట చెప్పాలంటే, ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా నాలాంటి వాళ్ళు నిజంగా చాలా కష్టపడి రావాల్సిన సిచ్యువేషన్. మనకు ఎవరు సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతారు, మీరు ఇంతకుముందు ఏమైనా చేశారా అని అడుగుతారు. అసలు ఇంతకుముందు ఏమైనా చేయాలంటే ఎవరైనా అవకాశం ఇవ్వాలిగా. కరెక్టే. ఫస్ట్ అది చెప్పుకోవాలంటే అదేదో మీరే ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది మనసులో. ఎక్కడికన్నా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు మీరు ఇంతకుముందు అంటే, ఏం చేయలేదు, మీరు ఇస్తే ఏదైనా చేస్తా, అదే మీరు ఇచ్చిందే నేను ఎక్కడన్నా ఇంకోటి ఇది చేశానని చెప్పుకోవడానికి ఉంటుంది అని అంటే, అలా నేను ఏమంటానంటే అలా చాలా రాలేదు నాకు. మీరు ఏమన్నా చేశారా జబర్దస్త్కు ముందు అంటే? ఎక్కడ చేయలేదు. ఏదో చిన్నప్పటి నుంచి అయితే ఇవి చేసుకుంటూ వస్తున్నాం, స్టేజ్ షోలు చేసుకుంటూ వస్తాం. స్టేజ్ షోలు అంటే కొన్ని వేలు చేసాం. అలా అడుగుతుంటే చాలా బాగా అనిపించేది. అలా విపరీతంగా కష్టపడి తిరిగి ఇంకా ఏదో విధంగా సరే అన్నీ తిరుగుతున్న టైంలో మూర్తి గారు అని చెప్పేసి, మిమిక్రీ మూర్తి గారు అని ఉంటారు, పాపం ఆయన చనిపోయారు. సో అన్న నాకు బాగా ఎంకరేజ్ చేసి టీవీ రంగానికి పరిచయం చేశాడు. నేను బాగా తిరుగుతూ ఇబ్బంది పడుతున్న టైంలో అసలు నేను ఇక్కడికి రావడానికి హైదరాబాద్కు అంటే స్టడీ పర్పస్ వచ్చా, కానీ ఆ స్టడీ పర్పస్ అయినా నాకు అసలు హైదరాబాద్ తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఫుడ్ ఏంటో నాకు ఏం తెలియదు. కానీ నేను హైదరాబాద్కి వచ్చి ఉండాలి, ఎలా నాకు ఒక ప్లానింగ్ లేదు. నాకు కరెక్ట్ ప్లానింగ్ ఇచ్చి నన్ను హైదరాబాద్కు రమ్మని చెప్పింది రైటర్ కాసాల శ్యామ్ గారు. ఇప్పుడున్న ప్రతి హిట్ సాంగ్ కాసాల శ్యామ్ అన్నది. రాముల డిజే టిల్లు ఇవన్నీ కాసాల శ్యామ్ గారే రైటర్. సో ద గ్రేట్ రైటర్. ఎందుకు చెమ్కీలా ఇంగీలేసి అది కూడా కాసాల శ్యామ్ గారే. చాలా సాంగ్స్ డిజే టిల్లు 1, 2. సో తను నేను హైదరాబాద్కు రావడానికి మెయిన్ మూల కారణం దారి ఎలా రావాలి, అసలు నేను ఏం చేయాలి, వస్తే ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అంటే నాకు సజెషన్ ఇచ్చాడు. వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అయితే నీకు హాస్టల్ ఉంటుంది, అప్పుడు నీకు ఫుడ్కు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అని నాకు ఒక సలహా ఇచ్చి నన్ను హైదరాబాద్ వరకు వచ్చే విధంగా చేశాడు. ఓకే, సూపర్ అండి. సో అలా ఎనీవే చాలా సూపర్ అండి నిజం చెప్పాలంటే. మరి ఈ జబర్దస్త్లోకి రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారో మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి చెప్తారా? చూసినావా, మొత్తానికైతే నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది మా శిల్ప. ఎనీవే ఏది ఏమైనా నేను చెప్పా కదా, ఇప్పుడైనా పోయి చేయడానికి రెడీ, ఇప్పుడైనా చేయడానికి రెడీ.
ఏ అటు సైమల్టేనియస్గా అది చేసుకుంటా సినిమాలు చేసుకుంటా, ఏదైనా పర్లేదు. ఎందుకంటే నాకు కన్న తల్లి లాంటిది అది. సో ఎప్పుడైనా తల్లి దగ్గరికి వెళ్ళడం ఏ కొడుకైనా ఇష్టం లేకుండా ఉండదు. సో నాకు అన్నం పెట్టిన జబర్దస్త్ షో వేదిక. సో ఎప్పటికైనా ఇంకా దాని నుంచి చాలామంది కళాకారులు బయటకు వచ్చారు, ఇంకా చాలామంది రావాలి. సో ఎప్పుడైనా నాకు మళ్ళీ చేసే అవకాశం వచ్చి నా ఫ్రెండ్స్ టీమ్ లీడర్స్ ఉన్నారు చాలామంది, వెళ్ళి అడిగినా ఖచ్చితంగా వెళ్ళి చేసుకొని వస్తాను. దానికి దీనికి కొంచెం క్లాస్ లేకుండా చూసుకొని. ఓకే, ఇప్పుడు ఒకవేళ జబర్దస్త్లోకి కొంతమంది చాలామంది అనుకుంటారు నేను కూడా జబర్దస్త్లోకి వెళ్ళి చెయ్యాలి, ఎలా ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? సో వెళ్ళి చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ వేదిక అనేది చాలా గొప్పనైన వేదిక. ఇంకోటి అందులో చేస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో చేయాలనుకుంటే పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ నీ యాక్టింగ్ మీద నేను బాగా చేయగలుగుతా, డైలాగ్ డెలివరీ. ఎందుకంటే ఇక్కడలాగా కట్లు టేక్ అట్లా ఏముండదు. ఒకసారి స్కిట్ స్టార్ట్ అయిందంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్లో గుర్తుపెట్టుకోవాలి. సో అలా ప్రిపేర్ అయ్యి పోయిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నిలబడతారు. ఎందుకంటే ఓకే నేను ఏ డైలాగ్ అయినా నేను అవలీలగా చెప్పగలుగుతా, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వగలుగుతా అనేవాళ్ళు ఖచ్చితంగా దాని మీద నిలబడతారు, చేయగలుగుతారు. సో అలా బాగా ప్రిపేర్ అయ్యి నేను జబర్దస్త్ స్టేజ్ మీద చేయాలంటే కఠినంగా శ్రమ చేసి నేను ఆ యాక్టింగ్ గురించి బాగా తెలుసుకొని చేయగలుగుతా అని నమ్మకం పెట్టుకొని పోండి, ఖచ్చితంగా చేస్తారు. ఓకే, జబర్దస్త్ అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది అసలు? ఒకప్పుడు మీరున్నారు అంటే సుధీర్, రామ్ ప్రసాద్, తర్వాత శ్రీను, వీళ్ళందరూ. సో ఇప్పుడు వాళ్ళంతా లేరు, ఇప్పుడు అందరు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఎట్లా అడుగుతుందంటే ఓకే, సో అంటే షో ఎప్పటికైనా ఆ షో గొప్ప షో, మంచి షో. సో అంటే కొంచెం ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం డెడికేషన్ కొంచెం నాకు ఎందుకో తక్కువ అనిపించింది. అప్పుడు మాకు సీనియర్లుగా ధనరాజ్ అన్న, వేరన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు దాని మీద ఎంత కఠోర శ్రమ చేసేవాళ్ళు. అది చూసి మేము నేర్చుకున్నాం. బా ఎంత బాగా చేస్తున్నారు, ఎంత పర్ఫెక్ట్ టైమింగ్, ఎంత పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అంతా చేసుకునేవాళ్ళు. సో మేము కూడా అదే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేశాం. సో ఎంతో కొంత, అంత కాకపోయినా కూడా, ఎందుకంటే వాళ్ళు చేసినంత టైమింగ్ పర్ఫెక్ట్నెస్ అంత ప్రాక్టీస్ చేయలేకపోయినా కూడా ఎంతో కొంత మేము అదే ఫాలో అవ్వడానికి చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఇంకా రాను రాను కొంచెం ఎందుకో వాళ్ళ పర్ఫెక్ట్నెస్ కానీ అది కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీ హైపరాది ఉన్నారు కదా, మన హైపరాది గారితో మీ ర్యాప్ ఎలా అనిపించింది? చాలా మంచోడు, మంచి వ్యక్తి హైపర్. ఎందుకంటే సో ఎక్కడో ఉన్న ఆర్టిస్టులను తన టీంలో మంచి పేరు వచ్చేలాగా చేసే వ్యక్తి. సో మంచి వ్యక్తి. నాకు తను కూడా చాలా మంచి ర్యాప్. ఎందుకంటే అభియన్న టీంలో ఇద్దరం కలిసి చేసాం కదా ఆ టైంలో. సో అలా ఇద్దరం కలిసి ప్రాక్టీస్కి వెళ్ళేది, ఇద్దరం కలిసి వచ్చేది. మంచి ర్యాప్, చాలా మంచి వ్యక్తి కూడా. ఓకే, మన ఆర్పి తెలుసు కదా అండి, ఆర్పి గారు ప్రజెంట్ ఇప్పుడు పెద్దారెడ్డి పులుసు ఏదో సంథింగ్ చేపల పులుసు అని చెప్పేసి పెట్టారు కదా, మరి ఆయన ఇప్పుడు రావట్లేదు అసలు జబర్దస్త్లోకి. అతను కూడా మన అభి గారి టీంలో చేశారు, మీరు, తను, తర్వాత ఆది గారు. ఆర్పి అన్న అభి అన్న టీంలో చేయలేదు. చేశారండి? లేదు, ధనరాజ్ అన్నతో చేశాడు. అభి గారితో కూడా చేశారు అనుకుంటున్నా. లేదు, అభి అన్నతోని చేయలేదు. ఏదో ఒక స్కిట్లో ఎంట్రీ ఇవ్వచ్చేమో కానీ ఎక్కువ స్కిట్స్ అలా ఏం చేయలేదు. అది ఆయన పర్సనల్. ఇప్పుడు తను ఒక ఫుడ్ పైన బిజినెస్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికి కంటిన్యూగా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆ విధంగా తను లాస్ట్కి ఎవరైనా డబ్బులు సంపాదించడం కోసమే. సో తనకి బాగా ఆ ఫుడ్ బిజినెస్ మీద కలిసి వచ్చింది. సో అందుకే ఇంకా తను ఎక్కువగా దాని మీదనే ఇప్పుడు ఫుల్ ఫ్రాంచైజీ పెట్టేస్తున్నాడు అన్ని. కానీ ఆది గారు వచ్చేసి ఏదైనా కానీ అంటే ఎదుటోళ్ళ మీద అయితే కంపల్సరీ పంచులు వేస్తారు, బట్ ఆయన రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి అని కామెంట్స్ వస్తుంటాయి. అంటే ఒకటి ఏంటంటే పంచు, ఇప్పుడు సపోజ్ నువ్వు నా మీద పంచ్ చేసావు అనుకో, నేను ఇచ్చే రియాక్షనే మెయిన్ ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు నేను ఆది మీద పంచ్ చేస్తే ఇప్పుడు ఆయన రియాక్షన్ ఇవ్వాలి కదా. సో అది కష్టం. ఆది అంటే తను పంచేసి వేయడమే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. తన మీద పంచేసి వేయడం అనేది జనరల్గా ఎవరు తీసుకోలేరు కూడా.
ఆయన తీసుకోవడం కాదు, బయట జనాలు కూడా తీసుకోలేరు. అంటే సుధీర్ కి ఆది గారికి కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ టోటల్ గా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్యాటర్న్ అది, ఓకే ఆయన ప్యాటర్న్ అది. సో ఆయన ఓన్లీ ఆయన ప్యాటర్న్ అది. సుధీర్ అన్నది మళ్ళీ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. సుధీర్ వేరే అదే అంటే ఒక్కొక్కరి ప్యాటర్న్ ఒక్కొక్కలాగా, అది వాళ్ళకి అదే సెట్ అవుతారు. ఓకే ఎనీవే నిజం చెప్పాలంటే మేము పోయి ఇప్పుడు పంచులు వేస్తే చండాలంగా ఉంటుంది. అవును, ఏదో ఒకటి పేలుతుందేమో కానీ నిజం చెప్పాలంటే ఆది స్టాండప్ కామెడీ ఇంకా అసలు ఆయన. అదే ఎనీవే మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం అండి చేయడం? సినిమాలలో నాకు బాగా రా క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. అంటే ఐ మీన్ విక్రమ్ గారి సినిమా, కొన్ని సినిమాలలో గెటప్స్ రా క్యారెక్టర్, విలేజ్ ప్యాటర్న్లో ఉంటాయి, శివపుత్రుడు లాంటి అట్లాంటి బాగా ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఎంతైనా చేసుకోవచ్చు, ఎంత స్కోప్ అయినా ఉండదు, మనం ఏం చేయాలన్నా అందులో చేసుకోవచ్చు. సో అలాంటి క్యారెక్టర్స్ బాగా ఇష్టము. సో ఎస్పెషల్లీ నేను చేసే క్యారెక్టర్స్ కూడా నాకు బాగా ఇష్టం, ఎందుకంటే అన్ని దానికి దగ్గరలో ఉన్న పోలికలు ఉన్నాయే వస్తున్నాయి. సో ఎనివే ఎప్పటికైనా అట్లాంటి క్యారెక్టర్స్ చేయడం బాగా ఇష్టం, చేయాలి కూడా. మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? మరి నాకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేనా? ఓకే, జబర్దస్త్ లో వీళ్ళకంటే ఎక్కువ నేను ఇంకా మంచి పొజిషన్కి రావాలని అనుకున్నారా? అందరికంటే ఎక్కువ రావాలనుకుంటున్నా. ఓకే, ఎవరికైనా ఉంటుంది, ఆల్మోస్ట్ పోటీ కదా, పోటీ ప్రపంచం. అక్కడ కూడా మా స్కిట్లు కూడా పోటీ, వాళ్ళ స్కిట్ కంటే మా స్కిట్ బాగుండాలని చెప్పేసి బాగా ప్రాక్టీస్ చేస్తుంటాం. డెఫినెట్గా అందరికంటే బాగా రావాలనే కోరుకుంటాం. సో మీరు కోరుకున్న క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా తరఫున, మా మ్యాక్స్ టీవీ తరఫున. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరించండి మమ్మల్ని, ఇలానే రిసీవ్ చేసుకోండి, ఆశీర్వదించండి. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము ఎంతైనా చేస్తాం, ఏదైనా చేస్తాం. సో మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మరింత ఎంటర్టైన్మెంట్తో నెక్స్ట్ ఎపిసోడ్తో నెక్స్ట్ డీటెయిల్తో మీ ముందుంటా మీ శిల్పారెడ్డి. బాయ్ బాయ్.